శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్యగురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాసగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಪಾದಮಾನಿ ಜಯಂತನೊಳು ಸುಮೇಧ ನಾಮಕ ನಿಪ್ಪ, ದಕ್ಷಿಣ ಪಾದದುಂಗುಟದಲ್ಲಿ ಪವನನು ಭಾರ ಭೃದ್ರೂಪ, ಕಾದುಕೊಂಡಿಹ ಟಂಕಿತರ ಮೊದಲಾದ ನಾಮದಿ ಸಂಧಿಗಳಲೀರೈದು ರೂಪದಲ್ಲಿದ್ದು ಸಂತತ ನಡೆಸುತ್ತಲೀ. మన హరికథామృత సారము పాఠంలో మనము నిన్నటి రోజున మాతృకా సంధి యందు మనము 13వ పద్యాన్ని చెప్పుకున్నాం. ఆ పద్యంలో స్వప్నావస్థ గురించి చెబుతూ దాసుల వారు అక్కడ అభిమాని దేవతలెవరు, ఏ భగవద్రూపము అని చెప్పి ఆ స్వప్నావస్థను మనకు కలిగించి, స్వప్నావస్థయందు విషయ పదార్థములతో మనకు సంబంధాన్ని ఏర్పరచి ఆ అనుభవాన్ని భగవంతుడిస్తూ ఉన్నాడు. ఏ భగవద్రూపము అంటే తైజస భగవద్రూపము. జాగ్రత్తావస్థయందు మన కుడి కన్ను తుదియందు విశ్వనామక భగవంతుడు ఉండి మనకు జాగ్రత్తావస్థ ప్రేరకుడైతే, అదే విశ్వనామక భగవంతుడు స్వప్నావస్థయందు కంఠమునందు వచ్చి తైజసనామకుడై స్వప్నావస్థను మనకు కల్పించి సృష్టించి ఆ స్వప్నములు పడేటట్లుగా చేసి ఆ స్వప్నమునందు మనకు విషయ పదార్థములకు సంబంధించినటువంటి అనుభవాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇక ఈరోజు 14వ పద్యంలో జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, జీవునికి 3 అవస్థలు ఉన్నాయి. అవస్థలు అంటే ఇదొక పెద్ద అవస్థ అయింది అనేటటువంటి మాట కాదు. ఇక్కడ అవస్థ అంటే స్థితి. జాగృత స్థితి, స్వప్న స్థితి, సుషుప్తి స్థితి. సుషుప్తి స్థితి అంటే ఏమిటి అని అంటే గాఢమైనటువంటి నిద్రాస్థితి. అంటే అన్డిస్టర్బ్డ్ సౌండ్ స్లీప్. ఏ విధమైనటువంటి ఆటంకములు లేకుండా ప్రశాంతంగా నిద్రపోవటం, గాఢమైనటువంటి నిద్ర. ఈ సుషుప్తి అవస్థను ఏ భగవద్రూపము మనకు ఇస్తుంది? అక్కడ మనకు ఏ విధంగా ఆ సుషుప్తి అవస్థను భగవంతుడు కల్పించి మనకు గాఢమైనటువంటి నిద్రను ఇస్తాడు అనేటటువంటి విషయాన్ని చెబుతున్నారు. జ్ఞానమయ తైజసను హృదయస్థానయైదిసి ప్రాజ్ఞనెంబభిధానదిం కరసుత్త, చిత్సుఖ వ్యక్తి అనే కొడుత ఆనతేష్టప్రదను అనుసంధాన వీయదే సుప్తియైదిసి తానే పునరపి స్వప్న జాగ్రత్తయీవ చేతనకే. పదచ్ఛేదము. జ్ఞానమయ తైజసను ಹೃದಯಸ್ಥಾನವನ್ನು ಐದಿಸಿ ಪ್ರಾಜ್ಞನೆಂಬ ಅಭಿಧಾನದಿಂ ಕರೆಸುತ್ತ, ಚಿತ್ಸುಖ ವ್ಯಕ್ತಿಯನೆ ಕೊಡುತ್ತ ಆನತ ಇಷ್ಟಪ್ರದನು ಆನತೇಷ್ಟಪ್ರದನು ಅನುಸಂಧಾನವೀಯದೆ ಸುಪ್ತಿಯೈದಿಸಿ ತಾನೇ ಪುನರಪಿ ಸ್ವಪ್ನ ಜಾಗ್ರತೆಯೀವ చేతనకే. ఇక ప్రతిపదార్థం. జ్ఞానస్వరూపుడైనటువంటి తైజసను అంటే తైజసనామక భగవంతుడు హృదయస్థానయైదిసి జీవుని యొక్క హృదయ స్థానమునకు చేరి, అంటే
జాగృతావస్థ యందు జీవుని కుడికన్ను తుదియందున్నటువంటి విశ్వనామక భగవంతుడు జీవుని స్వప్నావస్థ యందు కంఠమునకు వచ్చి తైజసనామకుడై స్వప్నావస్థను కల్పించి ఆ తరువాత ఆ తైజసనామక భగవంతుడు జీవుని హృదయ స్థానమునకు చేరి ప్రాజ్ఞనెంబ అభిధానదిం కరసుట్ట. ప్రాజ్ఞ అనేటటువంటి పేరుతో పిలవబడుతూ చిత్సుఖ జీవుని స్వరూపగత సుఖమునకు సదృశమైనటువంటి కించిత్ ఆనందాన్ని, అంటే కించిత్ స్వరూప సుఖాన్ని వ్యక్తి అనే కొడుత. ఆ సుఖాన్ని, కించిత్ సుఖాన్ని, కించిత్ స్వరూప సుఖాన్ని అభివ్యక్తి చేస్తూ ఆనత ఇష్టప్రద, ఆనతేష్టప్రద. ఆనత అంటే శరణాగతులు, శరణాగతులైనటువంటి వారి అభీష్టములను ప్రదను ఇచ్చేటటువంటి వాడై, అంటే ఇప్పుడు విశ్వ తైజస ప్రాజ్ఞ నామక భగవంతుడు క్రమంగా జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ ప్రదుడై అనుసంధానవీయదే. అంటే విశ్వనామక భగవంతుడే తైజసనామకుడై తైజసనామక కంఠానికి వచ్చి ఆ తైజసనామక భగవంతుడే హృదయ స్థానానికి వచ్చి ప్రాజ్ఞనామకుడై మనకు ఈ అవస్థలను కల్పిస్తున్నాడు. సుషుప్తి అనైదిసి గాఢమైనటువంటి నిద్రావస్థను ఇచ్చి తానే, అంటే ఆ తైజసనామక భగవంతుడే పునరపి మళ్ళీ పునః స్వప్న, ఈ ప్రాజ్ఞ నామకుడు కంఠస్థానము చేరి అక్కడ తైజసనామకుడై స్వప్నావస్థను, అదే తైజసనామక భగవంతుడు కుడికన్ను తుదియందు చేరి అక్కడ విశ్వనామకుడై జీవునికి జాగ్రత్తావస్థను చేతనకే, అంటే జీవునికి ఈవ జాగ్రత్తావస్థను ఇస్తాడు అని ప్రతిపదార్థం. ఇక తాత్పర్యం ఏమిటి అని అంటే, జ్ఞానస్వరూపుడైనటువంటి తైజసనామక భగవంతుడు కంఠము నుండి జీవుని హృదయ స్థానమునకు చేరి ప్రాజ్ఞనామకుడై జీవుని స్వరూప సుఖానికి సదృశమైనటువంటి కించిత్ సుఖాన్ని వ్యక్తపరుస్తూ వానికి జీవునికి ఇస్తూ, తనను ఎవరైతే శరణు పొంది ఉంటారో అటువంటి శరణాగతుల అభీష్టములను ఇచ్చేటటువంటి వాడవుతాడు భగవంతుడు. విశ్వ తైజస ప్రాజ్ఞనామకుడై క్రమంగా జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలందు అన్నీ భగవంతుడే ఇలా చేస్తూ ఉన్నా అనుసంధానమీయది. అంటే భగవంతుడే ఈ విధంగా విశ్వ తైజస ప్రాజ్ఞనామకుడై ప్రాజ్ఞరూపుడై క్రమంగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలను కల్పిస్తూ మనకు ఆ సుషుప్తి అవస్థ యందు జీవునికి కించిత్ స్వరూప సుఖ సదృశమైనటువంటి సుఖాన్ని ఇస్తూ ఉన్నాడు అనేటటువంటి అనుసంధానాన్ని జ్ఞానాన్ని జీవునికి ఇవ్వడు. కాబట్టి మనం ఏమనుకుంటూ ఉన్నాము, జాగృతావస్థలో నేనే పని చేస్తున్నాను స్వతంత్రంగా, నా బుద్ధితో, నా కౌశల్యముతో, నా సామర్థ్యముతో, నా బలముతో జాగృతావస్థ యందు నేను పనిచేస్తున్నాను, స్వప్నావస్థ యందు స్వప్నములను కంటున్నాను, ఇక సుషుప్తి మంచి నిద్రను నేను చేస్తున్నాను అని వీడు అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఇవన్నీ భగవంతుడే చేస్తున్నాడు అనేటటువంటి అనుసంధానము, జ్ఞానము జీవునికి భగవంతుడు ఇవ్వకపోవటం వలన. ఇక విశేష అర్థాన్ని చూస్తాం. ఇంతవరకు మనం చెప్పుకున్నట్లుగా విశ్వ తైజస ప్రాజ్ఞ జాగృతావస్థ కార్యము సత్వగుణమునకు గుణమునది, అది గుణము చేస్తుంది.
జాగ్రత్తావస్థ మనం బాగా మెలకువతో ఉంటాం. మనకి ఏ పని చేస్తున్నాము, ఏ పని చెయ్యకూడదు అనేటటువంటి వివేకం ఉంటుంది. సత్వరజస్తమో గుణములు, మన దేహమే త్రిగుణాత్మకమైనటువంటిది, సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటిది. ఈ జగత్తు త్రిగుణాత్మకమైనటువంటిది. జాగ్రత్తావస్థలో మనం చేసేటటువంటి కార్యములు, పనులు అన్నీ సత్వగుణమునకు సంబంధించినటువంటివి. ఈ జాగ్రత్తావస్థ యందు మన కార్యములను నామక భగవంతుడు మన కుడి కన్ను తుది యందు ఉండి జాగ్రత్తావస్థ యందు మన చేత మన పనులను అతను చేయిస్తూ ఉన్నాడు. ఇక స్వప్న కార్యము రజోగుణమునకు సంబంధించినటువంటిది. అదే విశ్వనామక భగవంతుడు తైజసనామకుడై రజోగుణాంతర్గతుడై, ఎలా సత్వగుణాంతర్గతుడై విశ్వనామక భగవంతుడు జాగ్రత్తావస్థ యందు పనులను చేయిస్తాడో, అదేవిధంగా రజోగుణాంతర్గతుడై తైజసనామక భగవంతుడు కంఠస్థానమునందుండి స్వప్న కార్యాన్ని నిర్వహిస్తాడు. అదే తైజసనామక భగవంతుడు సుషుప్తి అవస్థను, ఈ సుషుప్తి అంటే గాఢమైనటువంటి నిద్ర అనేటటువంటిది తమో గుణమునకు సంబంధించినటువంటిది. భగవంతుడు ప్రాజ్ఞనామకుడై జీవుని హృదయమునందు ఉండి జీవునికి గాఢమైనటువంటి నిద్రను ఇచ్చేటటువంటి వాడవుతూ ఉన్నాడు. అయితే ఇది సత్యము. ఇది మనము తెలుసుకోకుండా జాగ్రత్తావస్థలో నేను పనిచేస్తున్నాను, నేను కలలను కన్నాను, నేను మంచి నిద్రపోయాను అని మనం అనుకుంటూ ఉన్నాం. మనకు ఓంకారము అష్ట అక్షరయుక్తమైనటువంటి అకార ఉకార మకార నాద బిందు ఘోష శాంత అతిశాంత అని. అటువంటి దానిలో మొదటి 3 అక్షరాలు అకార ఉకార మకార. అకారవాచ్యుడు విశ్వనామక భగవంతుడైతే, ఉకారవాచ్యుడు తైజసనామక భగవంతుడైతే, మకారవాచ్య భగవంతుడు ప్రాజ్ఞనామక భగవంతుడు. కాబట్టి దీనికి ప్రమాణములు ఏమిటి అని అంటే, మనకు మానస స్మృతి వాక్యము చెబుతూ ఉన్నది. పునస్తైజస సంయుక్తో విష్ణుర్జీవకళావృత కంఠే సమాగతో స్వప్న పునర్భవతి తత్ర హి విహాయ తైజసం విశ్వే పునశ్చక్షో సమాగతే తదా జాగ్రత్తావస్థా స్యాదేవం విజ్ఞేయ మంజస. ఇక ప్రాజ్ఞేనాత్మనా సంపరిష్వక్త ఇది శ్రుతేః సుప్తావస్థాం సుఖం చాపి వినా నాన్యత్ర దర్శయేరితి. ఇక ఈ ప్రమాణముల అర్థాన్ని మనము చూద్దాం. ఈ ప్రమాణములు అదే విషయాన్నే చెబుతున్నాయి. వాటినే జగన్నాథదాసుల వారు మనకు ఇప్పుడు వచ్చినటువంటి 3 పద్యాలలో 12, 13, 14 ఈ పద్యాలలో మనకు చెబుతూ ఉన్నారు. సరే, ఇంతవరకు మనము జాగ్రత్తావస్థ ప్రేరకుడు విశ్వనామక భగవంతుడు, స్వప్నావస్థ ప్రేరకుడు తైజసనామక భగవంతుడు, కుడికన్ను తుదియందు విశ్వనామక భగవంతుడు తైజసనామ కంఠమునందు ఉన్నాడు అని చెప్పుకున్నాము. అదే తైజసనామక భగవంతుడు జీవుని యొక్క హృదయమునందు వచ్చి గాఢమైనటువంటి నిద్రనిస్తూ ఉన్నాడు, సుషుప్తి అవస్థనిస్తూ ఉన్నాడు. ఆ సుషుప్తి అవస్థ యందు జీవుడు ప్రాజ్ఞనామక భగవంతుణ్ణి ఆలింగనం చేసుకొని ఉంటాడు అని చెబుతూ ఉన్నారు. అయితే మనకు ఈ జీవుడు ప్రాజ్ఞనామక భగవంతుణ్ణి ఆలింగనం చేసుకోవటము అనేటటువంటిది నేరుగా సాక్షాత్తుగా సాధ్యం కాదు. ఎందుకంటే భగవంతుణ్ణి స్పృశించాలి అని అంటే అది నేరుగా మనకు సాధ్యమయ్యేటటువంటిది కాదు. అది వాయుదేవుల ద్వారా, లక్ష్మీదేవి ద్వారానే మనము పోవాలి.
కాబట్టి మనకు జీవుడు ప్రాజ్ఞనామక భగవంతుణ్ణి సుషుప్తి అవస్థలో గాఢ ఆలింగనము చేసుకొని ఉంటాడు. దాని వలన వీనికి గాఢమైనటువంటి నిద్ర వస్తుంది అంటే శాస్త్రం ఏమి చెబుతూ ఉన్నది అంటే ఆ ప్రాజ్ఞనామక భగవంతుణ్ణి ఆలింగనం చేసుకోవటమే సుషుప్తి అవస్థ. అప్పటి ఆలింగనం చేసుకొని ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా అంతరాయాలు లేకుండా గాఢమైనటువంటి నిద్రను పొందుతాడు కదా. అది ఆ సుఖం ఎటువంటిది అని అంటే మనం చెప్తూ ఉంటాం, మంచి నిద్ర వచ్చిందండి, నా శ్రమంతా పరిహారమయ్యింది. ఆ గాఢమైనటువంటి నిద్ర అయిన తర్వాత మనం లేచి ఒక్కసారి ఒళ్ళు విరుచుకొని రిలాక్స్ అవుతాం కదా హ్యాపీగా. అది ఎటువంటి సుఖము అని అంటే మోక్షము అని పిలువబడేటటువంటి స్వరూప సుఖానికి కించిత్ కొంత సదృశమైనటువంటిది. అటువంటి ఆ సుఖాన్ని మనకు భగవంతుడు ఇస్తూ ఉన్నాడు. ఎలాగా? ప్రాజ్ఞనామక భగవంతుణ్ణి మనము ఆలింగనం చేసుకోవటం వలన. భగవంతుణ్ణి మనం ఎలా ఆలింగనం చేసుకుంటున్నాము, ఎలా సాధ్యమవుతుంది అని అంటే మన లౌకిక వ్యవస్థ యందే ఒక ప్రధానమంత్రిని కలవాలి అనంటే, ప్రధానమంత్రికి షేక్ హ్యాండ్ ఇవ్వాలి అనంటే మనకు ఎంత ప్రోటోకాల్ ఉంటుంది. దానికి సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, పర్సనల్ సెక్రటరీ వీళ్ళ అందరి ద్వారా పోయి చివరికి వీళ్ళందరూ మనకు ప్రధానమంత్రిని కలిసే అవకాశాన్ని కల్పిస్తే కానీ మనం ప్రధానమంత్రికి షేక్ హ్యాండ్ ఇవ్వలేము. అటువంటిది భగవంతుని వ్యవస్థలో, ఆధ్యాత్మిక వ్యవస్థలో ఒక జీవుడు, సామాన్య జీవుడు, ప్రాకృతుడైనటువంటి జీవుడు అప్రాకృతుడైనటువంటి భగవంతుణ్ణి ఆలింగనం చేసుకోవడం అంటే ఎలాగా అని అంటే అది పరంపరాగతంగా అని చెప్తుంది. ఏ విధంగా? వాయుదేవుల వారు జీవుణ్ణి మొదట తాము మృంగి వేస్తారట. మృంగి రమాదేవి యందు వాయుదేవుల వారు ప్రవేశిస్తారట. అప్పుడు రమాసమేతుడై తైజసనామక భగవంతుడు ప్రాజ్ఞనామక భగవంతుని యందు వస్తాడు. అంటే జీవుణ్ణి వాయుదేవుల వారు మృంగితే, మృంగి రమాదేవి యందు వాయుదేవుల వారు ప్రవేశిస్తే, లక్ష్మీదేవి ప్రాజ్ఞనామక భగవంతుణ్ణి ఆలింగనం చేసుకుంటే పరంపరాగతంగా జీవుడు ప్రాజ్ఞనామక భగవంతుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. అంతేగాని నేరుగా సాధ్యము కాదు. ఇది ఎవరికి కలుగుతుంది? ఈ గాఢమైన నిద్ర వచ్చి కించిత్ స్వరూప సుఖ సదృశమైనటువంటి సుఖము ఎవరికి కలుగుతుంది అంటే ముక్తియోగ్య జీవులకు మాత్రమే కలుగుతుంది. ఇక తామస జీవరాశులు ఉన్నారు కదా, అంటే సాత్విక జీవరాశులకు కలుగుతుంది. తామస జీవరాశులకు వాళ్లకు ముక్తి అంటే శాశ్వత సుఖము, శుద్ధమైనటువంటి సుఖము. తామసులకు వాళ్లకు శాశ్వత సుఖం అనేటటువంటిదే లేదు. వాళ్లకు శాశ్వత దుఃఖమే ఉంటుంది. అయితే చెడ్డవారు బాగా నిద్రపోతున్నారు కదా, గాఢ నిద్రపోతూ ఉన్నారు కదా అని అంటే అటువంటి వారికి ప్రాజ్ఞనామక భగవంతుడు ఏం చేస్తాడట, వారికి శాశ్వత సుఖమే లేదు, శాశ్వత దుఃఖమే ఉంటూ ఉన్నది. అటువంటి తామస జీవరాశులకు అనిత్యమైనటువంటి సుఖము, అంటే కేవలం ఆ ఒక్క క్షణకాలం, అంతే, చాలా అల్పకాలము అనిత్యమైనటువంటి సుఖాన్ని ఇస్తారు. అయితే ఈ సుషుప్తి కాలమునందు మనం ఎలా ఉంటాము అని అంటే ఒక నిద్ర తప్ప మనకు ప్రజ్ఞ ఉండదు. మనకు నిద్రకాలంలో నిద్రపోయేటప్పుడు మనోవృత్తులందు అంతఃకరణ వృత్తి మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. స్వప్నము మనస్సు యొక్క కార్యం. కాబట్టి ఇక్కడ ఆ నిద్రపోయేటప్పుడు మనకు అందుకే ఏ విధమైనటువంటి ప్రజ్ఞ లేకుండా ఇంటిలో దొంగలు పడి దోచుకొని వెళ్ళినా, మన వంటి మీద ఉన్న గుడ్డలు దోచుకొని వెళ్ళినా మనకు తెలియనటువంటి స్థితి గాఢమైనటువంటి నిద్రాస్థితి. ఆ నిద్రాస్థితి
మనకు ఆ భగవంతుడు ఇచ్చి మన దేహానికి ఒక రిలాక్స్ చేస్తూ ఉన్నాడు. అటువంటి గాఢమైనటువంటి నిద్ర మనకు ఈ సుషుప్తి కాలంలో ఏ విధమైనటువంటి ఎవరు మాట్లాడినా మనల్ని ఏమి తిట్టినా చేసినా మనకేమీ తెలియదు. కాబట్టి ఆ సుషుప్తి కాలమునందు ఏ జ్ఞానము ఉండదు. అందుకే దాన్ని మనం చూస్తూ ఉంటాం. వాడు బాగా మంచి నిద్రలో ఏమాత్రము మెలకువ లేకుండా అత్యంత గాఢమైన నిద్రను పోయేటటువంటి వ్యక్తిని చూస్తే మనకేం కలుగుతుంది భావన అంటే, ఊపిరి ఆడుతూ ఉన్నటువంటి ఒక శవంలాగా ఉంటాడు వాడు. కాబట్టి ఇది సుషుప్తి అవస్థను భగవంతుడు, ప్రాజ్ఞనామక భగవంతుడు ఇస్తూ ఉన్నాడు. తామసులకు చాలా అనిత్యమైనటువంటి సుఖాన్ని ఇస్తాడు. ఈ విధంగా విశ్వ తైజస ప్రాజ్ఞనామక భగవంతుడు జాగ్రత్తావస్థ ప్రేరకుడై మన కుడి కన్ను తుదియందు ఉంటాడు. అదే భగవంతుడు కంఠమునందు తైజసనామకుడై స్వప్నావస్థ ప్రేరకుడై ఉంటాడు. అదే భగవంతుడు మన హృదయమునందు ప్రాజ్ఞనామకుడై సుషుప్తి అవస్థను మనకు కల్పిస్తూ ఉంటాడు. ఇంత చేసినా భగవంతుడు మనకు జ్ఞానాన్ని ఇవ్వటం లేదు. ఇవన్నీ భగవంతుడు చేయిస్తూ ఉన్నాడు. మనము నేను ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను మనము ప్రగల్భాలు పలుకుతూ ఉంటాం. అయితే మనము స్వతంత్రంగా చేయలేము. మనమే స్వతంత్రంగా చేయగలిగితే మనం అనుకున్న పనులు మనం చేయలేకపోతూ ఉంటాం, ఫెయిల్ అవుతూ ఉంటాం, పని జరగదు. అక్కడే తెలుస్తుంది. అయినా మనకు ఆ జ్ఞానం ఉండదు. నేను నాహంకర్త హరికర్త అని చెప్తాం కానీ పూజ చేసేటప్పుడు నేను ఇంతవరకు చేసిన పూజ కూడా భగవంతుడే నా చేత చేయించినాడని మంత్రం చెబుతాము. అయినా కానీ ఆ జ్ఞానము అనుసంధానం మనకు ఉండదు. పూజ నేను ఎంత బాగా చేశాను, ఎంతసేపు చేశాను చెప్పుకుంటాం. సరే, అది జాగ్రత్తావస్థ. స్వప్నావస్థలో నేను మంచి కలలను కనాలి అని అందరికీ ఉంటుంది. చెడు కలలు కనాలని ఎవరూ అనుకోరు. అయినా మనకు చెడు కలలు పడుతూ ఉంటాయి. అంటే స్వప్నావస్థ యందు కూడా మనము అస్వతంత్రులము. మన స్వప్నావస్థను కూడా నియంత్రించేటటువంటి వాడు భగవంతుడు తైజసనామకు. సరే, మంచి నిద్రపోవటానికి ఏం కష్టపడాలి? సోమరిపోతులాగా నేను నిద్రపోతాను అంటే ఎంతమందికి గాఢమైన నిద్ర వస్తూ ఉంటుంది మనం చూస్తూ ఉంటాం. నిద్ర మాత్రలు వేసుకున్నా నిద్ర రాకుండా చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. నిద్ర రాకుండా సంతలేనమ్మకు చింతలేనమ్మకు సంతలో నిద్ర అని కొంతమంది సంతలోనే నిద్రపోతూ ఉంటారు. బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో నిద్రపోతూ ఉంటారు. కాబట్టి నిద్రపోవటం అనేటటువంటిది కూడా మన అధీనము కాదు. ఆ ప్రాజ్ఞనామక భగవంతుడు మనకు గాఢమైనటువంటి నిద్రను ఇస్తే మనము నిద్రపోగలం. ఈ విధంగా భగవంతుడు ఇంత ఉపకారము మనకు చేస్తూ ఉన్నా, భగవంతుడు ప్రతినిత్యము చేస్తూ ఉన్నా, ఇది భగవంతుడు చేస్తున్నాడు అనేటటువంటి అనుసంధానము, జ్ఞానము మనకు ఇవ్వడు. ఆ జ్ఞానము రావాలి, అనుసంధానము రావాలి అని అంటే గురుముఖేన శాస్త్రం చదవాలి. శాస్త్రం చదివి భగవత్ తత్వాన్ని తెలుసుకొని, భగవంతుని మహిమలను తెలుసుకొని మనము మననము, ధ్యానము ఇవన్నీ చేస్తూ వస్తే క్రమేణా సాధనము మీద ఇవన్నీ భగవంతుడు చేయిస్తూ ఉన్నాడు, నేను చెయ్యటం లేదు అనేటటువంటి జ్ఞానము, అనుసంధానం కలుగుతుంది అని చెబుతూ రేపు మన నాలుక యందు ఏ దేవతలు, ఏ భగవంతుడు మొదలైనటువంటి ఇన్ని విషయాలను రేపు 15వ పద్యంలో చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.